ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ఒక సాధారణ ఫుటేజ్కి, ఒక అద్భుతమైన సినిమా కళ్ళకి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో తెలుసా? ఉద్దేశపూర్వకంగా వాడే దృశ్య వ్యాకరణం. అదేనండి, విజువల్ గ్రామర్. తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్ వెనుక ప్రేక్షకులకు తెలియకుండా పనిచేసే ఒక అద్భుతమైన మానసిక ప్రణాళిక ఉంటుంది. ఆధునిక సినిమా థియరీని ప్రాక్టికల్గా, ముఖ్యంగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్లో ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను ఫాస్ట్గా చూసేద్దాం. బ్లూ ప్రింట్ మ్యాపింగ్, సైకలాజికల్ డిస్టెన్స్, పవర్ డైనమిక్స్, ఫోకస్ మ్యానిపులేషన్, ఇమోషనల్ సబ్టెక్స్ట్, ఇంకా తక్కువ బడ్జెట్లో ఆ ఫీల్ను ఎలా తీసుకురావాలి, ఇవన్నీ ఒక ఆర్డర్లో కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, మ్యాపింగ్ ద విజువల్ బ్లూ ప్రింట్. అసలు కెమెరా ఆన్ చేయడానికి ముందే ఒక డైరెక్టర్ తన కథకు పునాది ఎలా వేస్తారో ఆలోచించండి. ఇక్కడ ఫిషర్ కింగ్ వూండ్ అనే కాన్సెప్ట్ చాలా కీలకం. డైరెక్టర్ అంటే కేవలం కథలు చెప్పే మెషిన్ కాదు కదా, వాళ్లకంటూ ఒక బలమైన నమ్మకం లేదా వాళ్లను వెంటాడే ఒక ఇమోషనల్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని గుర్తించినప్పుడే ఒక సాధారణ కథనం బరువైన భావోద్వేగంతో ప్రేక్షకులకు బలంగా చేరుతుంది. ఇప్పుడు ఈ పట్టిక గమనించండి. క్లాసిక్ 3 అంకాల నిర్మాణం అంటే 3 యాక్ట్ స్ట్రక్చర్. ఇది కేవలం కథను మాత్రమే కాదు, మనం సెట్లో వాడే కెమెరా టెక్నిక్స్ను కూడా శాసిస్తుంది. ఉదాహరణకు, ప్రారంభంలో పాత్రలను పరిచయం చేసేటప్పుడు ప్రశాంతమైన షాట్స్ ఉంటే, మిడ్ పాయింట్ లేదా క్లైమాక్స్ వచ్చేసరికి క్యారెక్టర్స్ ఎమోషన్తో పాటు హ్యాండ్ హెల్డ్ కెమెరా లేదా వేగవంతమైన కదలికలతో సాంకేతిక తీవ్రత కూడా పెరగాలి. అది కథను నడిపించే అసలైన పద్ధతి. ఇక రెండో విభాగానికి వద్దాం, గ్రామర్ ఆఫ్ సైకలాజికల్ డిస్టెన్స్ అంటే మానసిక దూరం. అసలీ విజువల్ గ్రామర్ అంటే ఒక ఫార్ములా కాదు, అదొక అదృశ్య వ్యవస్థ. ఇది ప్రేక్షకులకు తెలియకుండానే వాళ్ల ఎమోషన్స్ను, వాళ్ల అటెన్షన్ను కంట్రోల్ చేస్తుంది. మన షాట్స్, యాంగిల్స్, కెమెరా మూవ్మెంట్స్ ద్వారా ఒక బలమైన ఫీలింగ్ను అంటే సబ్టెక్స్ట్ను సైలెంట్గా వాళ్ల బ్రెయిన్లోకి పంపిస్తామన్నమాట. ఈ పట్టిక చూస్తే కెమెరా దూరాన్ని బట్టి ఎమోషన్ ఎలా మారుతుందో అర్థమవుతుంది. ఒక ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ నుంచి సడన్గా ఎక్స్ట్రీమ్ క్లోజప్కి ఎందుకు వెళ్తారు? అది కేవలం కెమెరా జరపడం కాదు, ఒక పాత్ర ఒంటరిగా ఉందని చూపించడానికి ఎడారిలో లాంగ్ షాట్ వాడి వెంటనే వాళ్ల కళ్లలో భయాన్ని క్లోజప్లో చూపిస్తే చూసేవారు ఆ భావోద్వేగానికి తక్షణమే కనెక్ట్ అవుతారు. అది పూర్తిగా మనం చేసే సైకలాజికల్ మ్యానిప్యులేషన్. తర్వాత మూడో విభాగం, పవర్ డైనమిక్స్ అండ్ యాంగిల్స్. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ టెక్నిక్. కేవలం ట్రైపాడ్ హైట్ కొంచెం మార్చితే చాలు సీన్ మొత్తం మారిపోతుంది. పైనుండి చూసే హై యాంగిల్ వాడితే ఆ క్యారెక్టర్ చాలా వీక్గా, ఎవరికో లోబడినట్టు కనిపిస్తుంది. అదే కొంచెం కింద నుండి లో యాంగిల్లో చూపిస్తే అదే క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్గా లేదా భయంకరంగా కనిపిస్తుంది. ఒక చిన్న ఫిజికల్ చేంజ్ ఎంత పెద్ద సైకలాజికల్ ఇంపాక్ట్ ఇస్తుందో చూడండి. ఇప్పుడు నాలుగో విభాగం చూద్దాం, ఫోకస్ మరియు అటెన్షన్ను ఎలా మ్యానిపులేట్ చెయ్యాలో. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కెమెరా ఆప్టిక్స్తో అద్భుతాలు చేయొచ్చు. ఈ డీప్ ఫోకస్, రాక్ ఫోకస్ టెక్నిక్స్ గమనించండి. డీప్ ఫోకస్ వాడితే వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ప్రేక్షకులకు ఆ వాతావరణాన్ని అన్వేషించే స్వేచ్ఛను ఇస్తున్నాం. అదే ఒకే టేక్లో ఒకరి మీద ఉన్న ఫోకస్ సడన్గా ఇంకొకరి మీదకు షిఫ్ట్ చేస్తే అది రాక్ ఫోకస్. అంటే కథకు అవసరమైన చోట వాళ్ల దృష్టిని కావాలనే లాగేసుకుంటున్నామన్నమాట. సరే, ఇప్పుడు ఐదో విభాగం, డైరెక్టింగ్ ఇమోషనల్ సబ్టెక్స్ట్ విజువలీ. భావోద్వేగాలకు దృశ్యరూపం ఎలా ఇవ్వాలి? ఇక్కడ వెటరన్ డైరెక్టర్ రాబ్ స్పెరా చెప్పిన ఒక మాట గుర్తు చేసుకోవాలి. నటులకు వెళ్లి నువ్వు బాధపడాలి, ఏడవాలి అని డైరెక్ట్ చేయడం కంటే వాళ్లకి ఒక నిర్దిష్టమైన పని చెప్పడం బెటర్ అంటారాయన. అంటే మాట్లాడుతున్నప్పుడు క్యారెట్లు కోయడం లేదా జేబులో దాచిన టిష్యూ వెతకడం లాంటి పనులిస్తే వాళ్లు సీన్లో న్యాచురల్గా ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు డైలాగ్స్ లేకపోయినా ఆ ఎమోషనల్ సబ్టెక్స్ట్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే సైలెంట్ టేక్. అంటే డైలాగ్స్ మొత్తం తీసేసి కేవలం హావభావాలతో నటించమని అడగడం. ఒక డైరెక్టర్గా ఆ సీన్ నిజంగా విజువల్గా వర్కౌట్ అవుతుందా లేదా ఊరికే రేడియో నాటకంలా ఉందా అని చెక్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఎక్కడ విజువల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయో ఇట్టే తెలిసిపోతుంది. ఇక షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ టేబుల్ మీద అసలైన మ్యాజిక్ జరుగుతుంది. అదే ఈ కులేషోవ్ ఎఫెక్ట్. జాగ్రత్తగా తీసిన 2 వేర్వేరు షాట్లను
పక్కపక్కన పెడితే చాలు, చూసేవాళ్ల మెదడు ఆటోమేటిక్గా ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుంటుంది. ఈ మాంటాజ్ పద్ధతిలో క్యారెక్టర్స్ చేసే చిన్న చిన్న కదలికలను కలిపి ఒక పెద్ద థీమాటిక్ సబ్టెక్స్ట్ను మనం విజువల్గా చెప్పేయచ్చు. ఇక చివరిగా 6వ విభాగం, అచీవింగ్ స్కేల్ ఆన్ బడ్జెట్స్, అంటే తక్కువ బడ్జెట్లో సినిమా స్కేల్ ఎలా పెంచాలి. పరిమిత బడ్జెట్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఒకే ఒక ఆయుధం పక్కా ప్లానింగ్. ఈ 3 స్టెప్స్ చూడండి: స్క్రిప్ట్ బ్రేక్డౌన్, మూడ్ బోర్డ్స్ మరియు షార్ట్ లిస్ట్స్. షూటింగ్కి వెళ్లకముందే ప్రతి విజువల్ అవసరం, ప్రతి కెమెరా యాంగిల్ పేపర్ మీద ఉండాలి. ఇలా చేస్తే సెట్కి వెళ్ళాక వనరులు వృధా కావు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. లైటింగ్ కోసం లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం అస్సలు లేదు. కాంతి భౌతిక శాస్త్రమర్థమైతే చాలు, కేవలం ఒక $50 అంటే చాలా తక్కువ ఖర్చుతో అద్భుతాలు చేయొచ్చు. ఖరీదైన లైట్ల బదులు హార్డ్వేర్ షాప్లో దొరికే అల్యూమినియం క్లాంప్ లైట్లు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డిఫ్యూజర్ల బదులు ఒక సింపుల్ తెల్లటి షవర్ కర్టెన్ వాడి అద్భుతమైన సినిమాటిక్ లైటింగ్ సెటప్ చేయవచ్చు. మనం సినిమా థియరీ నేర్చుకునే విద్యార్థులైనా లేదా సెట్లోకి వెళ్లే డైరెక్టర్స్ అయినా ఎప్పటికీ మర్చిపోకూడని ఒక ప్రాథమిక ప్రశ్న ఉంది. డైలాగులన్నీ పూర్తిగా మ్యూట్ చేస్తే అసలు కేవలం కెమెరా మాత్రమే ఏ కథ చెబుతోంది? ఈ ప్రశ్న మీ మైండ్లో ఉంటే చాలు, మీ ప్రతి విజువల్ ఎంపిక పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విశ్లేషణ భవిష్యత్తులో తీయబోయే ప్రాజెక్టులకు ఒక కొత్త దృశ్య భాషనిస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.